ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య అని కామెంట్స్లో అయితే గుద్దేసేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు ఒక ట్రెండింగ్ వీడియో నేను ఈరోజు నెట్లో చూశాను. ఆ వీడియో వచ్చేసి మన నందమూరి బాలకృష్ణ గారి మీద ఒక AI వీడియో అయితే చూశాను. అది మీకు ఒకసారి చూపిస్తాను. అది చూసిన తర్వాత మనం మాట్లాడదాం. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో గుద్దేయండి. సో ఫస్ట్ లెట్స్ ప్లే ద వీడియో. సో వీడియో చూసారు కదా మీరందరూ. మీకు వీడియో చూసిన తర్వాత మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో మాకు ఖచ్చితంగా తెలియజేయండి. సో ఇప్పుడు ఈ వీడియో చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ X ప్లాట్ఫామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో కూడా కంప్లీట్గా ఈ వీడియో ట్రెండ్ అయ్యి దురంధర్ మూవీ టీమ్ని బాలయ్య ఫ్యాన్స్ అండ్ టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా అదర్ ఫ్యాండమ్ వాళ్ళు కూడా ఈ వీడియో చూపించి, సార్ సంజయ్ దత్ గారి బదులు బాలకృష్ణ గారిని తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది కదా సార్, ఇంకా చాలా కరెక్ట్గా సెట్ అయ్యేవారు కదా సార్, ఎస్పీ చౌదరి అస్లాం. సో ఆ పేరుకే బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మా బాలయ్య బాబు కదా సార్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బాలకృష్ణ గారు కంప్లీట్ గా ఇటువంటి టైప్ ఆఫ్ ఎస్పీ క్యారెక్టర్ రోల్ మనం కాప్ డ్రెస్ లో అవన్నీ మనం చూసాం. కానీ ఎస్పెషల్లీ బాలకృష్ణ గారు ఇటువంటి న్యాచురల్ అవుట్ఫిట్స్ తో ఎస్పీ అనే ట్యాగ్ ఏదైతే అది ఆయన మీద పడి ఇటువంటి టైప్ ఆఫ్ యునిక్ క్యారెక్టర్ ఆయన అటెంప్ట్ చేస్తుంటే ఇంకెంత అద్భుతంగా ఉండేది, ఇంకెంత మెస్మరైజింగ్ గా ఉండేదని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సో ఈ వీడియోలో మీరు కరెక్ట్ గా చూస్తే ప్రతి ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ గా ట్యూన్ చేయడం జరిగింది. ఆ AI మేకర్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చావు భయ్యా. ఇట్ వాస్ టూ గుడ్. ఎందుకంటే బాలకృష్ణ గారిని మనం ఆల్రెడీ ప్రీవియస్ రోల్స్లో ముందు చాలా రోల్స్లో మనం చూసాము. అండ్ ఇప్పుడు కూడా ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందో మనకు ఆల్రెడీ తెలుస్తోంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి. అండ్ ప్రతి ఒక్కరికి తెలియాలి ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ బాలకృష్ణ గారు అటెంప్ట్ చేయగలరు. ఒక ఈస్తో ఒక గ్రేస్తో ముందుకెళ్తారు. ఒక మాస్ యాక్షన్ అండ్ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ డ్రాప్లే కాదు, ఇటువంటి టైప్ ఆఫ్ యునిక్ క్యారెక్టర్స్ కూడా ఆయనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి దురంధర్ రోల్లోనే ఎస్పీ చౌదరి అస్లాంగా మన బాలయ్య బాబుని చూసుంటే ఇంకెంత బాగుండేది అనేది పెద్ద ఆన్సర్. అండ్ ఒక మంచి కోరికగా అయితే మనకైతే కలుగుతోంది. అది మనల్ని కదిలిస్తోంది కూడా. చాలా మంది దురంధర్ మేకర్స్ ని కూడా అడగడం జరుగుతుంది, ప్లీజ్ సార్ తీసుకోవచ్చు కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మాట్లాడుకోవాలంటే బాలయ్య బాబు గురించి హరీష్ శంకర్ సినిమా అండ్ నాగవంశీ ప్రొడక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాని. అది ఫ్యూచర్ లో రాబోతోంది. మొన్న మనం మాట్లాడుకున్న హనీఫ్ అదేని సినిమా తర్వాత ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. అండ్ ఈ సినిమా సెట్స్ లోకి వెళ్ళబోతోందని మనకైతే తెలుస్తుంది. హ్యూజ్ లైన్ అప్ ఫర్ ఏ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అండ్ సీనియర్ హీరో అని చెప్పుకోవచ్చు మనం. సో సీనియర్ హీరోగా ఆయన ఎప్పుడు కనిపించలేదు మనకి, అందుకే ఒకసారి జై బాలయ్య అని కొట్టేసేయండి. సో అంటే ప్రీవియస్గా మనం చూసాం ఆయన ప్రెసెంట్ ఉన్న వేరే హీరోస్ లైనప్లో కూడా ఆయనకు ఉండేది ఒకటే వ్యక్తిత్వం. పక్కన హీరోస్ లాగా నా ఫ్లాప్ పడితే డైరెక్టర్స్ క్రెడిట్ ఇచ్చేసి, నాకు హిట్లు పడితే హీరో క్రెడిట్ తీసుకునే అంత
దాన్ని ఏమంటారు దిగజారిపోయే స్టేజ్ లో బాలయ్య గారు అయితే లేరు. బట్ ఈ క్యారెక్టర్ వైజ్ గా చాలా బాగా పడింది అండ్ ఈ క్యారెక్టర్ ఇంకా అలరించబోతుందని మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు ఏ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత ఇంటెన్స్ గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి గోపీచంద్ మలినేని గారితో సినిమా ఏదైతే ఉందో అది దసరాకి కానీ సంక్రాంతి కానీ ఏం చేస్తున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది. షూట్ కూడా ఆల్రెడీ ప్రారంభం అయిపోయిందంట. ఒక బొంబాయి మాస్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా అయితే తెరకెక్కుతుంది. అండ్ దాని తర్వాత హనీఫ్ అదేని మార్కో డైరెక్టర్ తో ఇంకొక సినిమా, అది బిగ్గెస్ట్ రక్తపాతం అని చెప్పుకోవచ్చు. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ గారితో సినిమా కూడా లాక్ అయిపోయింది. నాగవంశీ గారు ఆయన యొక్క ఫ్యానిజం ని చాటుకుంటున్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇది కూడా ఇంకా ఇంటెన్స్ గా ఇంకా పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ లో మనకైతే కనిపించబోతున్నారు అని కూడా తెలుస్తోంది. అండ్ దాని తర్వాత ఇంకా ఫ్యూచర్ లైనప్స్ చాలా ఉన్నాయి. అండ్ అనిల్ రావిపూడి గారితో భగవంత్ కేసరి ప్రీక్వెల్ కూడా తీయబోతున్నారని కూడా తెలుస్తోంది. అండ్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇటువంటి టైప్ ఆఫ్ రోల్ కూడా ఒకటి అటెంప్ట్ చేస్తే బాగుంటుందని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ యొక్క AI వీడియోని చాలా బాగా తీశారు. అండ్ ఎస్పెషల్లీ ఐ జస్ట్ వాంట్ టు రికమెండ్ టు ద బాలీవుడ్, ఇటువంటి పవర్ఫుల్ రోల్స్ బాలకృష్ణ గారు అదర్స్ మీరు పక్కా కన్సిడర్ చేయాల్సిందే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నాకైతే ఇటువంటి ఇంప్రెషన్స్ అయితే అనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది కింద అయితే గట్టిగా కమెంట్ చేసేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.